సో ఆ విషయంలో అది సక్సెస్ అయింది కాబట్టి ఎన్ని ఉన్నా ఎన్ని ఆన్ గోయింగ్ ఉన్నా కూడా మేమంటూ ఒకటి ఏదో క్రియేట్ చేసుకోగలిగాము, ఒక నీష్, ఒక స్పెషల్, ఒక చిన్న చమక్లాగా మేము కూడా మెరవగలిగామంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎఫర్ట్. సినిమా ముహూర్తంలో చేసాం మేము ఫస్ట్ రీల్, ఒకటి ప్రమోషనల్ రీల్ కమిటీ కుర్రోళ్ళతో చేసాం. అప్పటి నుంచి ఆర్ ఓన్లీ మోటివ్ వాజ్ ఆడియన్స్కి రాకాస అని సినిమా వస్తుందని తెలియాలి. సో ఐ థింక్ అది ఇట్ పేడ్ ఆఫ్. సో ఏదో సంథింగ్ రైట్ చేసామన్న కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఇంకే విధంగానూ కాన్ఫిడెన్స్ లేదు. నిహారిక గారు మీరును అల్లు అర్జున్ గారు ఏమన్నా మాట్లాడుకున్నారా ఏంటి? రాకాస నేను పెడతాను, రాకా మీరేంటండి? లేదు సార్, ఇట్ వాజ్ ప్యూర్లీ కోఇన్సిడెంటల్. నాకు ఆఫ్ కోర్స్ అస్సలు నో ఐడియా అట్ ఆల్. అది టాప్ సీక్రెట్ కదా సార్, ఎనీథింగ్ రిలేటెడ్ టు దట్ ప్రాజెక్ట్ ఇస్ టాప్ సీక్రెట్. సో అలాగే నాకు కూడా ఏం తెలియదు. మీరు ఎంత సర్ప్రైజ్ అయ్యి ఉంటారో తెలియదు కానీ మేమైతే వీ వర్ సో సర్ప్రైజ్డ్.